ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ సందర్భం ఏమంటే, హిజ్కియా వచ్చి మరణకరమైన రోగంతో బాధపడుతుంటే దేవుడు ఆయనకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అనమాట. ఏమంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. మరలా నువ్వు 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ సర్లే నిదానంగా స్వస్థపరుస్తానులే, సర్లే నిదానంగా నీ జీవితాన్ని కార్యం చేస్తానులే అని చెప్పట్లేదు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే, ఏడుస్తుంటే నేను నిన్ను చూశాను. నువ్వు కన్నీరు విడుస్తూ చేసావు కదా ప్రార్థన, ఆ ప్రార్థన కూడా నేను అంగీకరించి ఆల్రెడీ, కాబట్టి నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఒకవేళ అనారోగ్యములతో కానీ, రోగములతో, వ్యాధి బాధలతో, బలహీనతలతో, వ్యసనములతో, లేదా వేరే వేరే సమస్యలతో, అప్పులు సొప్పులని ఇలా ఇంకా నువ్వు ఏ సమస్యలను బట్టి కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావో, ఏడుస్తూ తండ్రి నా పరిస్థితి ఏంటయ్యా, నా పట్ల కృప చూపయ్యని ఒకవేళ నువ్వు కన్నీరు గారు ఏడుస్తుంటే, బాధపడుతూ ఆయన అడుగుతుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీ కన్నీళ్లను చూశాను, నీ ప్రార్థన కూడా నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీ జీవితంలో కార్యం చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ ప్రతి పరిస్థితిని నేను మారుస్తాను, నువ్వు ఇంకా ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు అని దేవుడు నీతో చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, నమ్మితే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్.